హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా పూజ చేసుకునేదానికి అంతా రెడీ అయిపోయిందండి. నిన్న చూపించిన వ్లాగ్లో అమ్మవారిని ఎలా రెడీ చేసాము ఏంటనేది అయితే పూర్తి వ్లాగ్ అయితే తీసున్నాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అమ్మవారి దగ్గర అంతా సర్దేసుకున్న తర్వాత అయితే నేను మా వదిన వెళ్ళి రెడీ అయితే వచ్చాము శారీ కట్టుకొని. ఇంకా మా వదిన వచ్చేసి కంకణాలు కట్టుకుంటారు కదా పూజ చేసేటప్పుడు, ఇంకా అవైతే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 పైన అయిపోయింది. 2:00 అయితే లేచాము. అన్ని పనులు చేసుకునే లోపైతే ఈ టైం అయిపోయింది. కొంచెం టైం ఎక్కువే పట్టింది అన్నీ చేసుకోవాలంటే. ఈ రోజా పూలతో కడదామని చూస్తూ ఉంది, కానీ రోజా పూలు అయితే నిలబడడం లేదు, జారిపోతున్నాయి ముడి వేస్తూ ఉంటే. మళ్ళీ ఇంకా అయితే జాజి పూలతో అయితే కట్టింది, అవి అయితే కట్టుకున్నాము. కొంతమంది తమలపాకును కూడా రౌండ్గా చుట్టి అవి కూడా కట్టుకుంటారు కదా, మేమైతే ఇలా ఫ్లవర్సే కట్టుకుంటాము. తర్వాత వచ్చేసి అద్దితాకి పసుపు అయితే పూస్తూ ఉంది కాళ్ళకి. ఇంకా అద్దిత ఒక నిద్రపోయి లేచింది. ఇంకా కొంతసేపు నిద్రపోయిన అని చెప్పేసి నిద్రపించాము. ఇంకా ఇప్పటి నుంచి అయితే నిద్రపోకుండా ఉంటుందనేసి. ఇంకా పసుపు పూస్తా అంటే చూడండి ఎలా చూస్తూ ఉందో. ఫస్ట్ వీక్ నుంచి అయితే శ్రావణ మాసంలో పసుపు పూస్తూ ఉంది వాళ్ళమ్మ కాళ్ళకి. ఇంకా చిన్న పాప దేవుళ్ళతో సమానం కదా, సైలెంట్గా పూయించుకుంటా ఉంది, అలానే ఏడవడం అలాంటిది ఏం చేయడం లేదు. ఇంకా ఆడపిల్ల అంటే అదేనేమో, మనం ఏం చేస్తూ ఉన్నా సైలెంట్గా చేయించుకుంటూ ఉంటుంది. మనం ఏదన్నా కొంచెం బాగా రెడీ అయ్యామంటే మనము నెక్లెస్ అలా వేసుకుంటాం కదా, అవన్నీ పిక్తూ ఉంటుంది, బ్యాంగిల్స్ పిక్తూ ఉంటుంది, వేయమన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి అద్వితాకైతే కొంచెం ఆశ ఎక్కువ అనమాట, బాగా రెడీ అవ్వాలనేసి. వాళ్ళమ్మ గంధం కూడా పూసేసింది బుగ్గలకి. ఇంకా అయితే దీపం వెలిగించేసి అమ్మవారి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. 10:30కంతా రాహుకాలం వస్తుంది కదా, అంతకుముందే కొంచెం పూజ అయిపోయి ఒక ఇద్దరికన్నా మనం తాంబూలం ఇచ్చామంటే మళ్ళీ ఇవ్వచ్చు అనేసి. మేము అలా చేతికి కంకణాలు కట్టుకుంటా అంటే చరణ్ వచ్చేసి రాఖీ కట్టుకుంటున్నారా మీరు అని అడుగుతూ ఉన్నాడు మమ్మల్ని. మొన్న వాళ్ళ చెల్లెలు రాఖీ కట్టేటప్పుడు అలా చేతి కట్టింది కదా, అందుకనేసి. ఇంకా అమ్మవారికి అయితే చీర, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అయితే సమర్పిస్తూ ఉన్నాము. ఈ శారీ వచ్చేసి మా వదినే తీసుకొని వచ్చారు, ఈ శారీ అమ్మవారికి పెట్టాలనేసి. మనం ఏదైనా చేసే పనిలో ఇంట్రెస్ట్గా చేస్తాం కదా, ఆ ఇంట్రెస్ట్లోనే కొంచెం పొరపాటు అయితే జరుగుతుంది. అదేంటంటే పాయసం చేసాం కదా, పాయసం అయితే పెట్టలేదు, మర్చిపోయాము. మా వదిన అన్నీ సర్దింది కానీ పాయసం మర్చిపోయిందంట, ప్రసాదాలు తీసుకొని వచ్చి పెట్టేసింది. మా అమ్మ వచ్చి సడన్గా చూసి ప్రసాదాల్లో ఒకటి తక్కువైంది అంటే పాయసం తక్కువైంది. ఇంకా అప్పుడు పూజ అంతా అయిపోయింది, లాస్ట్లో చూసాము ఇంకా పాయసం అయితే పెట్టలేదు. ఇంకా ఉన్న ప్రసాదాలు పెట్టేసి పూజ అయితే చేసాము. తర్వాత వచ్చేసి గణపతి దగ్గర గణపతి నామాలతో కుంకుమార్చన చేసి తర్వాత అమ్మవారి నామాలతో కుంకుమతో పూజ అయితే చేసాము. ఇంకా ధూపం, దీపం అన్నీ అమ్మవారికి సమర్పించాము. మాకు తెలిసిన దాంట్లోనే మేమైతే పూజలు అయితే చేసుకున్నాము. ఇంకా అద్విత అయితే దేవుని గదిలోంచి పక్కకైతే వెళ్ళలేదు, ఇక్కడే కూర్చొని ఉన్నింది. ఇంకా మనకు పాటలు పాడేదానికి ఎలాగో దేవుని పాటలు రావు, అందుకని చెప్పేసి మొబైల్లో అయితే ఆన్ చేసాము. అమ్మవారి దగ్గర సాంగ్స్ ఉంటే కొంచెం ప్లెజెంట్గా ఉంటుందనేసి. ఇంకా అద్విత చూడండి నా ఒళ్ళో కూర్చొని ఎలా చూస్తూ ఉందో అంతా. ఇంకా మా వాదిని కూడా కుంకుమతో పూజ అయితే చేస్తూ ఉంది అమ్మవారి దగ్గర. ఇంకా పూజ చేసుకోవాలంటే ఇలానే చేసుకోవాలి, ఇన్ని ప్రసాదాలే చేసుకోవాలి, అమ్మవారిని ఇలానే పెట్టాలని ఏం లేదు కదా. మామూలుగా కలశం పెట్టుకొని ఒక రకం ప్రసాదం చేసిన అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది.
కానీ నాకెందుకో ఇలా శారీ కట్టి ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించి కూర్చోబెడతాం కదా! అప్పుడు అమ్మవారు సాక్షాత్తు మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. కొంచెం పని ఎక్కువైనా కూడా బావుంటుందనేసైతే ఇలా చేస్తాము. ఇది చిన్నప్పటి నుంచి అయితే అలవాటనేం కాదు. మామూలుగా టెంకాయ అయితే కొట్టుకుంటా ఉన్నాము. నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా వాళ్ళని వీళ్ళని చూసి ఓహో! ఇలా చేయాలి వరలక్ష్మి వ్రతం అంటే అనేసి అప్పటినుంచి అయితే ఇలా స్టార్ట్ చేశాను చేయడము. ఇంకా సంవత్సరానికి కొంచెం బెటర్‌గా చేసుకుంటూ అయితే వెళ్తా ఉన్నాము. ఇయర్ అయితే ఇలా చేశాము. చాలా బాగా అనిపించింది. మా అద్విత ఎలా ఉంటుందో పెద్దయిన తర్వాత మాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా చేసుకోవడము. ఇంకా మా వదిన అన్నీ నేర్పిస్తుంది. అలా వదిలిపెట్టదులేండి పాపను కూడా అన్నీ చేసేలాగైతే చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే పూజలన్నా, ఇలా వ్రతాలన్నా కొంతమంది అయితే ఇంట్రెస్ట్ అస్సలు చూపించడం లేదు. గుడికి కూడా వెళ్ళడానికి కూడా ఓపిక అనేది లేకుండా పోతా ఉంది. మన కల్చర్‌ని, మన సాంప్రదాయాల్ని మర్చిపోకూడదు కదా! మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా చాలామందికి అది అలవాటు కావడం లేదు. తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే నేర్పించాలి. మా అమ్మ అయితే నాకు చిన్నప్పటి నుంచి పూజ చేయడం కానీ అన్నీ ఒకసారి అలా నేర్పించింటుందనమాట. నేనే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలా చేయడము. ఇంకా ఆ ఇంట్రెస్ట్ వల్లనే ఇలా చేసుకుంటా ఉంటాను. లక్కీగా నాకు మా వదిన కూడా అలానే దొరికింది. ఏదన్నా చేసుకోవాలంటే ఇద్దరము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాము. ఆమెకు కూడా పూజలు అలా చేయాలంటే భలే ఇంట్రెస్టు. అది చేస్తామా, ఇది చేస్తామా, ఇలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అయితే మేము మాట్లాడుకుంటూ ఉంటాము ముందు నుంచే. ఇంకా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అయితే ఇంకా వినాయక చవితి వస్తుంది కదా! ఇంకా వినాయకమైని తీసుకొనొచ్చి మా వీధిలోనే పెడతారు. ఇంకా 5 డేస్ గానీ, 3 డేస్ గానీ చేస్తారు కదా! చాలా బాగా సెలబ్రేట్ అయితే చేస్తారు. ఈసారి వినాయకమైని కూడా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాము. ఆ దేవుని దయ వల్ల అంతా మంచిగా ఉంటే. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. మంగళహారతి కూడా ఇచ్చేసాము అమ్మవారికి. ఇంకా నేను దండం పెట్టుకుంటా అంటే చూడండి అద్విత ఎలా చూస్తా ఉందో నా దిట్టు. ఇంకా తాంబూలంకి పిలవడానికైతే మా అమ్మ వెళ్ళింది. ఇంకా ఫస్ట్ తాంబూలం అయితే నేను తీసుకుంటా ఉన్నాను. ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చి దండం అయితే పెట్టుకుంటా ఉన్నారు అమ్మవారి దగ్గర. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వదిన వచ్చేసి అద్విత చిన్నపిల్ల కదా ఇంటి మహాలక్ష్మి అద్వితకిద్దామని చెప్పేసి ఇలా తాంబూలం అయితే ఇస్తూ ఉంది. అరటిపళ్ళు 2 పెట్టేసి ఆకు ఒక్క పూలు పెట్టేసి ఇంకా చరణ్ చూడండి ఎలా కూర్చున్నాడు అద్విత పక్కన. అద్విత దగ్గర ఎందుకో ఇలా కాళ్ళు మొక్కుతా ఉన్నాడు. చరణ్ ఆపురా అన్న కూడా అసలు ఆగడం లేదు. ఇంక ఈరోజు కూడా మామూలుగా పంచె కట్టుకున్నాడు. ఇంకా మా నాన్న మా అన్న కట్టుకుంటే ఇంకా వాళ్ళమ్మ దండం పెట్టుకుందని చెప్పేసి స్పీడ్గా అయితే 2 చేతులకి కాళ్ళకి అద్దేసి దండం అయితే పెట్టుకుంటా ఉన్నాడు. ఇంకా నేను కూడా అక్షింతలు వేస్తా అని చెప్పేసి అక్షింతలు తీసుకుంటా ఉన్నాడు. ఇంకా మనం ఏది చేస్తే అదే చాలా అంటాడు. మనం ఏదైనా కసురుకున్నామంటే ఇంకా ఆ ఏడుపు అయితే స్టార్ట్ అవుతుంది. మామూలుగా పిల్లలకి ఎంటికలు తీసిన తర్వాత మంకుపోతుంది అంటారు కదా! చరణ్‌కి మాత్రం రివర్స్ అనమాట. ఎంటికలు తీసిన తర్వాతే మంకు ఎక్కువైంది. ప్రతి దానికి ఏడవడము, ఏదన్నా కావాలంటే ఇస్తేనే లేకపోతే ఇంకా కింద పడి దొల్లడం అలా చేస్తా ఉన్నాడు ఈ మధ్య వచ్చేసి. ఇంకా మొదటి వాయనం అయితే నేనే తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను కట్టుకునే శారీ వచ్చేసి చరణ్ అద్విత పొట్టి వెంట్రుకలకైతే నేను స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను. బ్లౌజ్ కట్టుకుందామనేసి నేనే కుట్టుకున్నాను. కానీ అప్పుడు కుదరలేదు కట్టుకునేదానికి. పెంచుల కొనకైతే ప్రీ ప్లీటింగ్ చేసుకొని మరీ తీసుకొని వెళ్ళాను కట్టుకుందామనేసి. కానీ అక్కడ టైం దొరకలేదు. స్పీడ్గా అయితే అయిపోయింది. ఇంకా చీర కట్టుకున్నాను లేట్ అవుతుందనేసి డ్రెస్సే వేసుకున్నాను. అదైతే ఇప్పటికి పనికొచ్చిందనమాట. ఈరోజైతే కట్టుకున్నాను వరలక్ష్మి వ్రతానికి శారీ. ఇంకా మా వదిన కూడా ఇంకా వేరే వాళ్ళని పిలవడానికైతే వెళ్ళింది. ఇంకా నేను అమ్మవారిని ఇంకొంచెం దగ్గరగా చూపించినట్టుంటుందనేసి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తా ఉన్నాను.
వెనుక పక్క కనపడే ఎలక్ట్రికల్ దియాస్ చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా దీపాలు కూడా అంత వెలుగు ఉండదు కదా, కలర్ఫుల్గా అయితే ఉంది అమ్మవారు వెలుగులో. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాము కదా, వెండి విగ్రహంది. ఇంకా అమ్మవారు ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. రాహుకాలం కంటే ముందే అయిపోయింది పూజ అంతా కూడా. ఇంకా అమ్మవారి దగ్గర నైవేద్యాలు అయితే ఇలా పెట్టేశాము. పాయసం ఒక్కటే మిస్ అయింది. ఇంకా ఫ్రూట్స్ కూడా ఇంకా ఆపిల్, ఇంకా నిమ్మ పండ్లు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు అయితే పెట్టాము. ఇంకా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, చీర, ఒక జాకెట్ పీస్ అయితే సమర్పించాము. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇలా కంకణాలు కట్టేదానికైతే ప్రిపేర్ చేసాము కొన్ని. ఇంకా వచ్చిన వారికి వాయినం ఇచ్చేదానికి జాకెట్ పీసులు, గాజులు, పసుపు తాడు, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్. జాకెట్ పీస్లన్నీ సేమ్ కలర్ ఉన్నాయి కదా, డిజైన్ మాత్రం వేరుంది. ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాము. అనుకున్న టైం కన్నా ముందే వచ్చేసాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను మీటర్ అనుకున్నాను, కింద చూడకుండా అది 80 సెంటీమీటర్సే ఉంది. ఇంకా వచ్చిన వాళ్ళకైతే మా వదిన పసుపు పూస్తూ ఉన్నారు. ఇంకా మేమంతా ఇక్కడ ఉంటే అద్దిత చూడండి దేవుని గదిలోనే కూర్చొని అంటిపండు తీసుకొని తింటా ఉంది. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చేసి అద్దితాన్ని అయితే పలకరిస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళేసి. ఒకేసారి 5 మంది మహాలక్ష్ములు అయితే వచ్చారు. పిలవగానే వచ్చేసారనమాట. తొందరగా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది. వీళ్ళలో చాలామంది అయితే వరలక్ష్మి వ్రతానికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా అందుకనే పిలవగానే వచ్చేసారు. ఇంకేమొచ్చేసి మాకైతే వదిన వరుస అవుతుంది. నాకు మాత్రం మా వదినకి అక్క వరుస అవుతుంది. ఇక్కడ వచ్చేసి మా ఇంటికి వచ్చింది ఎవరంటే నవనీత అంటా ఉంది. ఆమె పేరు వచ్చేసి నవనీత కాదు, మహాలక్ష్మి వచ్చిందని చెప్పు అయితే అంటా ఉంది మా వదిన. ఇంకా కంకణాలు కూడా మా వదినే కడతా ఉంది. ఇంకా అలా పెట్టేస్తామంటే వాళ్ళు కట్టుకుంటారో లేదో కదా, మనమే కట్టి పంపిస్తే బాగుంటుందనేసి ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉంది.
ఇంకా ఇంతటితో అయితే వాయినాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. నాతో కలిపి 9 మందికైతే వాయినం ఇచ్చింది ఈసారి. ఇంకా లాస్ట్‌లో ఈ అక్కొచ్చింది. అంగట్లో ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయింది. లాస్ట్‌కి అయితే వచ్చి తాంబూలం అయితే తీసుకునింది. ఇంకా మా వదిన మా అన్న దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటా ఉంది. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇయర్ కొంచెం లేట్ అయినా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించడం, వరలక్ష్మి వ్రతం చేసుకోవడము. మా వరలక్ష్మి వ్రతం అయితే మార్నింగ్ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత పూజ అంతా కంప్లీట్ అయినాక నేను వచ్చేసి అన్ని ప్రసాదాలు అయితే పెట్టుకొని తింటా ఉన్నాను. అన్ని ఐటమ్స్ అయితే కొంచెం కొంచెం మామూలుగా రోజు తినే ప్లేట్లో కాకుండా ఇలా ప్లేట్లో పెట్టుకుందాం అనిపించింది. అన్నీ అయితే ఇలా పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా అందరైతే తినేసారు. లాస్ట్లో అయితే నేనే తింటా ఉన్నాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు కొంచెం లేట్ అయిపోయింది. రెడీ అయ్యేటప్పుడు అయితే అవి ఇవి అని పెట్టుకొని రెడీ అవుతాము. ఎంత లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి తీసేటప్పుడు మాత్రం విసుగ్గా అనిపిస్తుంది పెట్టుకునేటవన్నీ తీయాలంటే. పెరుగన్నం చూడండి గట్టిగా అయిపోయింది. ఫస్ట్ చేసినప్పుడు అయితే కొంచెం బాగానే ఉన్నింది. లేట్ అయిపోయేసరికి పెరుగన్నం కూడా గట్టిగా అయిపోయింది. ఈ ఐటమ్స్ అయితే పెట్టుకొని అయితే నేను తింటా ఉన్నాను. నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అని చెప్తా ఉన్నాను. ఇంకా గుడికి కూడా ఏం వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా వదిన మళ్ళీ స్నానం చేసి పూజ అయితే చేస్తూ ఉంది. నేనైతే అమ్మవారికి మినపొడలు అయితే చేశాను. ఇంకా అన్ని ప్రసాదాలు తీసేసి అమ్మవారి దగ్గర మినపొడలు అయితే పెట్టాము. ఇంకా సంధ్యాదీపం అమ్మవారి దగ్గర పెట్టేసి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాము. మేమైతే ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నామండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.